29 జనవరి 2026 తులారాశివారి జీవితాల్లో నిర్ణయం తీసుకోవడం సమతుల్యత మరియు ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మీరు ఇతరుల ఆనందం కోసం చాలా సహించారని మరియు తప్పించుకున్నారని మీకు గుర్తుచేస్తుంది. కాని ఇప్పుడు మీ స్వంత అంతర్గత స్వభావాన్ని వినవలసిన సమయం. తులారాశి సహజంగా సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రతి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఎవరూ బాధపడకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే నేటి గ్రహ అమరిక రాజీపడటం ఎల్లప్పుడూ తెలివైనది కాదని మీకు బోధిస్తుంది. శుక్రుడు మీ రాశిచక్ర చిహ్నాన్ని నియంత్రిస్తాడు మరియు దాని స్థానం మిమ్మల్ని ఆకర్షణీయంగా, సున్నితంగా మరియు ప్రభావవంతంగా ఉంచుతుంది. శని ప్రభావం మీకు గంభీరత, బాధ్యత మరియు భవిష్యత్తు కోసం ఒక దృష్టిని ఇస్తుంది. అందువల్ల మీరు తేలికైన విషయాలను కాకుండా లోతైన జీవిత విషయాలను ఆలోచిస్తున్నట్లు మీరు కనుగొంటారు. ఈరోజు బాహ్య ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచాన్ని ఎక్కువగా మార్చే రోజు. మానసిక స్థితి మరియు ఆలోచనల లోతు. తులారాశి, మీ మనస్సు ఈరోజు చాలా చురుకుగా ఉంటుంది. అనేక ఆలోచనలు ఒకేసారి నడుస్తాయి. కెరీర్, డబ్బు, సంబంధాలు, కుటుంబం మరియు భవిష్యత్తు. కొన్నిసార్లు మీరు మీతో పోరాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఒక మనసు అంతా బాగానే ఉంది అని చెబుతుంది, మరొకటి ఏదో మారాలి అని చెబుతుంది. ఈ సంఘర్షణ ఈరోజు మిమ్మల్ని బాధించదు, బదులుగా అది మిమ్మల్ని మేల్కొల్పుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న గందరగోళం ఇప్పుడు పరిష్కారం వైపు కదులుతోందని మీరు గ్రహిస్తారు. మీరు గత అనుభవాన్ని లేదా వ్యక్తిని గుర్తుంచుకోవచ్చు. మీరు ఎవరికైనా చాలా చేసి ఉండవచ్చు మరియు మీరు ఆశించిన గౌరవం పొందకపోవచ్చు. ఈ ఆలోచన మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేయవచ్చు, కాని ఈరోజు అంచనాలను వదులుకోవడం కూడా ఆత్మగౌరవం వైపు ఒక అడుగు అని మీకు బోధిస్తుంది. ధ్యానం, ప్రార్థన, సంగీతం లేదా ప్రకృతితో సమయం గడపడం ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీ ఆలోచనలు దిశానిర్దేశం పొందుతాయి. కెరీర్ మరియు పని ప్రదేశం. జనవరి 29 తులారాశి వారికి వారి కెరీర్లో ఒక మలుపుగా నిరూపించబడవచ్చు. ఈరోజు పనిచేసే నిపుణులకు మొదటి చూపులో చాలా కష్టంగా అనిపించే పని అప్పగించబడవచ్చు, కాని అది భవిష్యత్తులో మీ నిర్వచించే లక్షణంగా మారుతుంది. మీ దౌత్య నైపుణ్యాలు లేదా చర్చల కళ పనిలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మీరు మీ అభిప్రాయాన్ని ఘర్షణ లేకుండానే చెప్పగలరు. సీనియర్ అధికారులు ఈరోజు మిమ్మల్ని నమ్మగలరు. చాలా కాలంగా ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్నవారికి ఈరోజు కొంత సూచన రావచ్చు. ఫలితాలు వెంటనే రాకపోయినా దిశ స్పష్టంగా ఉంటుంది. వ్యాపార వ్యక్తులకు ఈరోజు చర్చలు మరియు రాజీకి సంబంధించిన రోజు. మీరు పాత క్లయింట్ లేదా భాగస్వామితో తిరిగి కనెక్ట్ కావచ్చు. ఒక ఒప్పందం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే చర్చలు ఈరోజు ముందుకు సాగవచ్చు. అయితే ఈరోజు రిస్క్లు తీసుకోకుండా ఉండండి. కొత్త పనిని ప్రారంభించే ముందు మీ ప్రణాళికను పూర్తిగా స్పష్టం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి మరియు ధన ప్రవాహం. ఆర్థికంగా ఈరోజు సమతుల్యతతో కూడిన రోజు కాని జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కాని ఖర్చులు పెరగవచ్చు. ఇల్లు, కుటుంబం, పిల్లలు లేదా జీవనశైలికి సంబంధించిన ఖర్చులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ ఇల్లు, కుటుంబం, పిల్లలు లేదా జీవనశైలికి సంబంధించిన ఖర్చులు తలెత్తవచ్చు. ఈరోజు డబ్బు సంపాదించడం మాత్రమే ముఖ్యం అని మీరు అర్థం చేసుకోవాలి, కాని సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈరోజు పెట్టుబడి పెట్టడానికి కాదు, సమాచారాన్ని సేకరించే రోజు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా మరేదైనా ప్రమాదకర పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగ ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. మీరు ఎవరికైనా చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును అప్పుగా ఇచ్చి ఉంటే దాని రాబడి గురించి ఈరోజు చర్చలు జరగవచ్చు. ప్రేమ జీవితం మరియు భావోద్వేగ సంబంధాలు. ప్రేమపరంగా ఈరోజు సున్నితమైనది కాని నిజమైన రోజు. మీరు సంబంధంలో ఉంటే ఈ సంబంధం మీకు మనశ్శాంతిని ఇస్తుందా లేదా కేవలం బాధ్యతగా మారిందా అని మీరు లోతుగా పరిశీలిస్తారు.
మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం, శ్రద్ధ మరియు భావోద్వేగ సంబంధాన్ని ఆశించవచ్చు. మీరు వారి మాటలను తేలికగా తీసుకుంటే దూరం పెరగవచ్చు. కాని మీరు బహిరంగంగా సంభాషించుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు పాత విభేదాలను పరిష్కరించడానికి మంచి అవకాశం. అహం అడ్డురానివ్వకండి. ఒంటరిగా ఉన్నవారికి వారి జీవితాల్లోకి ఆకర్షణీయమైన వ్యక్తి రావచ్చు, కాని ఈరోజు మీ మనస్సు మీ హృదయం కంటే ముఖ్యమైనది. మీరు సంబంధంలోకి తొందరపడే మూడ్లో ఉండరు మరియు ఇది తెలివైన పని. వివాహ జీవితం. వివాహిత తులారాశివారికి ఈరోజు అవగాహన మరియు సహకారం అవసరం. మీ జీవిత భాగస్వామికి వారు నేరుగా వ్యక్తపరచలేని కొన్ని ఆలోచనలు ఉండవచ్చు. ఈరోజు మీరు వారి భావోద్వేగాలను చదవవలసి ఉంటుంది. ఇల్లు, పిల్లలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు తలెత్తవచ్చు. మీరు ప్రశాంతంగా ఉంటే పరిష్కారం సులభంగా బయటపడుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడిపిన కొద్దీ సమయం కూడా మీ సంబంధంలో కొత్త శక్తిని నింపుతుంది. కుటుంబ జీవితం. కుటుంబ జీవితంలో మీ పాత్ర ఈరోజు చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఏదైనా సమస్య గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు మరియు మీరు అందరినీ కలిసి ఉంచాలని ఆశించబడుతుంది. మీ తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఈరోజు చాలా విలువైనదిగా నిరూపించబడుతుంది. పెద్దల సలహాను విస్మరించవద్దు. ఈరోజు ఇంట్లో కొంత మతపరమైన చర్చ, ప్రార్థన లేదా కుటుంబ నియంత్రణ ఉండవచ్చు. ఇది సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలని సూచిస్తుంది. మానసిక ఒత్తిడి శారీరక ప్రభావాన్ని చూపవచ్చు. మీరు మెడ, వీపు, కన్ను లేదా తలనొప్పిని అనుభవించవచ్చు. మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడాన్ని తగ్గించండి. తగినంత నిద్ర పొందండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. యోగా, ప్రాణాయామం మరియు లైట్ స్ట్రెచింగ్ ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నేటి ప్రత్యేక జీవిత సందేశం ఈరోజు మీకు బోధిస్తుంది. సమతుల్యం అంటే మిమ్మల్ని మీరు మర్చిపోవడం కాదు, మిమ్మల్ని మీరు విలువైనదిగా భావించడం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. మీ అంతర్గత స్వరాన్ని అణచివేయవద్దు, కాని తర్కంతో ముందుకు సాగండి. అదృష్ట సంఖ్య, రంగు మరియు దిశ. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రంగు తెలుపు, లేత గులాబీ, క్రీమ్. అదృష్ట దిశ పశ్చిమం. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 వరకు. నేటి పరిహారం. ఈరోజు లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు అర్పించి 11 సార్లు మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమః. తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆలోచనలను ప్రతిబింబించండి. ఇది మానసిక సమతుల్యత, ఆర్థిక స్థిరత్వం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.